అలా కట్ చేయండి. ప్రశ్న జరగండి కొద్దిగా. వేరు మనోళ్ళు అంతా బయట బయట సందీప్ పడుకో. ఓకే ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి. ఫోటో ఇచ్చేస్తే ప్రింట్ చేస్తారా? మీరు కూడా విజయపేట పట్టణంలో శ్రీ బాలాజీ మొమెంటోస్ గిఫ్ట్స్ ఆర్టికల్స్ సంబంధించిన ఒక షాప్ను ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ యువకుడు సందీప్ నా పక్కన ఉన్నాడు. ఇంతకుముందు కూడా వేరే డిజిటల్స్ అని చెప్పి ఈజీ డిజిటల్స్ అని చెప్పి ఆ రోజు ప్రింటింగ్ ప్రెస్ పెట్టి రకరకాలుగా చాలా క్రియేటివ్ మైండ్ తోటి ప్యాంప్లెట్స్ అయితేంది, బ్రోషర్స్ అయితేంది, అలాంటివన్నీ చేస్తూ ఉండే. మా కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ బిజినెస్లో ఉండే. మొన్న మా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మేనిఫెస్టో కూడా ఈ అబ్బాయి తన క్రియేటివ్ మైండ్తో సందీపే డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇట్లా గిఫ్ట్ మొమెంటో షాప్ పెట్టడం సూర్యాపేటలో నాకు తెలిసి ప్రప్రథం ఈ షాపు ఫస్ట్ షాప్ ఇది. ఎందుకంటే మిగతా షాప్స్లో స్పోర్ట్స్ అమ్మే గుడ్స్లో ఏదో ఒక పక్కన ఇట్లా కప్స్ కానీ మొమెంటోస్ కానీ పెడతారు. కానీ దీనికి ఆదరణ ఉంటుందని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నా. ఎందుకంటే స్కూల్ ఫంక్షన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మామూలుగా మొమెంటోస్ ఇవ్వడం అనేది ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళందరికీ సర్వసాధారణం. దాంతోపాటు ఇక్కడ పర్సనలైజ్ చేసి మొమెంటోస్ ఇస్తారు. జనరల్గా ఏంటంటే ఒక భగవంతుని బొమ్మను ఇంకోటి వస్తారు. ఇక్కడ ఇందాక నాకు ఒక నాన్నగారి ఏదైతే చిత్రపటాన్ని ఒక లేజర్ ప్రింటింగ్ ద్వారా ఒక చెక్క మీద చేసి ఇచ్చినారు. అది అట్లా పర్సనలైజ్ చేసి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్స్ని మనం ఇంట్లో కూడా దానికి తగ్గ స్థానం ఇస్తాము. మనం దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. అదే జనరల్గా మామూలు మొమెంటో ఇస్తే ఆ స్కూల్ పేరు రాసి ఇంకోటి రాసి ఇస్తే దాన్ని పక్కన పడేసే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ఈ విధంగా ఇవ్వడం వల్ల ఒక మంచి ఒక ఆదరణ ఉంటుందని చెప్పి వాడు ఆలోచన చేసి సందీప్ ఆలోచన చేసి తన మిత్రుడు సాయితో కలిసి ఈరోజు ఈ షాప్ పెట్టడం చాలా సంతోషం. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంత ప్రోత్సాహం చేసి వాళ్ళు కూడా ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం. ఎందుకంటే ఉద్యోగం చేయడం ఒకటైతే వ్యాపారం చేయడం ఇంకోటి. ఎందుకంటే వ్యాపారంలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మన లోన్స్ తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి చేస్తూ ఉంటాం కాబట్టి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఉంటుంది. కాబట్టి సందీప్కి 10 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా సక్సెస్ అవుతాడు అని చెప్పి ఆ పూర్తి విశ్వాసం నమ్మకం. ప్రతి ఇంచుని కూడా ఈ షాప్లో కూడా మీరు చూసినట్లయితే ప్రతి ఇంచుని కూడా దాన్ని వాడుకొని అంటే పై వరకు 4 లెవెల్స్ పెట్టుకొని కూడా ఆయన చేసుకోవడం చాలా శుభపరిణామం. తప్పకుండా సందీప్ అన్ని రకాలుగా సక్సెస్ కావాలని చెప్పి ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతకుముందు ఆ షాప్ పేరు అది ఈజీ డిస్టెన్స్. ఈరోజు శ్రీ బాలాజీ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చాము. ఈ కార్యక్రమానికి
అతిథిగా చేసిన సర్వోత్తమ్ బాబు గారు, అదేవిధంగా భాస్కర్ గారికి, వార్డు కౌన్సిలర్స్ అందరికీ, షాప్ ఓనర్స్కి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. షాప్ సక్సెస్ఫుల్గా నడవాలని, మంచిగా క్రియేటివిటీతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తాను.